హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుకండి చాలా ఇంపార్టెంట్, చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్లోని సబ్సిడీ లోన్స్ అండి. మనకి సబ్సిడీ లోన్స్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాము. కొన్ని జిల్లాలకైతే కనుక ఓపెన్ అయ్యిందండి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా కూడా కొన్ని జిల్లాలకు ఓపెన్ అవ్వాల్సి ఉంది. అవైతే కనుక ఆపేశారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వలన వాటిని అయితే కనుక ఆపేయడం జరిగిందన్నమాట అండి. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే కాదండి, మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఆపేశారు. దానికి సంబంధించి సర్వేలు అయితే కనుక నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకు వచ్చిన ప్రభుత్వం నుంచి సమాచారం ఏంటంటే ఈ ఏపీ సబ్సిడీ లోన్స్ అయితే కనుక ఇప్పుడు మళ్ళీ ప్రారంభం అవుతున్నాయండి మిగిలిన జిల్లాలకు మాట. అంటే గతంలో అయితే కనుక 10 జిల్లాలకి ఓపెన్ అయింది, ఇంకా 16 జిల్లాలకు ఓపెన్ అవ్వాల్సి ఉందన్నమాట అండి. ఈ 16 జిల్లాలకు గాను ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన ఆ డాక్యుమెంట్స్ ఏమిటి, అలాగే అర్హతలు ఏమిటి, అలాగే అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి, అసలు ఈ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎన్నాటికి లోన్ వస్తుంది, అలాగే మనకి సబ్సిడీ ఎంత వస్తుంది, మనం ఎంతెంత కట్టాల్సి ఉంటుంది, దీనికి ఈ సబ్సిడీ లోన్స్కి అప్లై మనం ఆన్లైన్లో చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాంకుకు వెళ్ళాలా వద్దా, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో రకాల వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. బీసీ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల సమాచారం అండి. ఇదైతే కనుక ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఎలా అప్లై చేసుకోవాలి మీ మొబైల్లోనన్న విషయాన్ని అయితే కనుక నేను ఈ వీడియో చివరన చూపిస్తానండి. అలాగే మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో కూడా చెప్తాను అనమాట. గతంలో చెప్పాను, ఇంకా చాలా మంది కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కనుక వాళ్ళ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అయితే గతంలో అయితే కనుక 10 జిల్లాలకు ఓపెన్ అయింది. ఇప్పుడు మిగిలిన 16 జిల్లాలకు గాను, అంటే అనకాపల్లి, బాపట్ల, అలాగే అల్లూరు సీతారామరాజు, ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, పల్నాడు, అంబేద్కర్ కోనసీమ, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మన్యం, వీటన్నింటికి అంటే ఇంకా మిగిలిన 16 జిల్లాలకు గాను మనకి మార్చి 10వ తారీఖు నుంచి కూడా ఓబీఎంఎంఎస్ యాప్లోని అప్లై చేసుకోవడానికి మనకి రంగం సిద్ధం చేశారన్నమాట అండి మన కూటమి ప్రభుత్వం అన్నమాట. సో మరి ఇక మీరైతే కనుక 10వ తారీఖు మార్చి 10వ తారీఖు అంటే కనుక సోమవారం నుంచి ఎన్ని గంటలకి అన్న విషయాన్ని అయితే కనుక చెప్పలేదు, కానీ మార్చి 10వ తారీఖున అయితే కనుక సైట్ని ఓపెన్ చేస్తున్నారన్నమాట అండి ఈ 16 జిల్లాలకి అప్లై చేసుకోవడం గురించి మాట అండి. ఈ సబ్సిడీ లోన్స్ని మొదటగా బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి కూడా ఓపెన్ చేశారండి. బీసీలోని బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మైనారిటీ, అలాగే ఓసీలో ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఓపెన్ చేశారు. ఓసీలో కొంతమందికి ఉందండి, అది ఎవరన్నది నేను చెప్తాను. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక వీళ్ళది అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వస్తుందన్నమాట అండి. అన్ని వర్గాల వారికి కూడా వస్తుందన్నమాట అండి. ఒకేసారి అయితే కనుక సర్వర్స్ ఇష్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో అంటే విడతల వారీగా రిలీజ్ చేస్తున్నారన్నమాట అండి. అందరికీ వస్తాయన్నమాట అండి. అయితే ఇది మనకి 5 లక్షల వరకు కూడా లోన్ ఉందండి. దీనికి అప్ టు 2 లక్షలు తీసుకుంటే కనుక 75,000 వరకు కూడా మీకు సబ్సిడీ వస్తుందన్నమాట. అంటే 1,25,000 వరకు మాత్రమే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా 75,000 సబ్సిడీ కింద మీకు వస్తుందన్నమాట అండి. గవర్నమెంట్ భరిస్తుంది. అలాగే 2 లక్షల నుంచి 3 లక్షలు తీసుకున్న వాళ్ళకైతే కనుక 1,00,000 వస్తుందండి. అలాగే 3 నుంచి 5 లక్షలు తీసుకున్న వాళ్ళకైతే కనుక 2 లక్షల వరకు కూడా సబ్సిడీ వస్తుందన్నమాట అండి. ఈ లోన్స్ వల్ల చిన్న చితక బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ లోన్స్ అయితే కనుక గతంలో ఇచ్చారన్నమాట అండి. ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నేనే కూడా తీసుకున్నానండి. 2 లక్షల లోను సబ్సిడీ మీద వచ్చింది. దానిని నెల కొంత నాకు బ్యాంకులో కూడా నేను కట్టేదాన్ని, మిగిలిన దాన్ని అలా నాకు కొన్నాళ్ళకి తీరిపోయింది అన్నమాట అండి. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుని నాకు అవకాశం ఉందన్నమాట అండి. అలాగే గతంలో ఎవరైనా పెట్టుకొని సక్రమంగా తీర్చేసినట్లయితే కనుక మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. దీనిని మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, మీ ఇంట్లోని మీ మొబైల్లో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా నేను చెప్తాను. అలాగే సైట్ ఓపెన్ చేసి ఎలాగా కూడా నేను చెప్తాను అనమాట అండి. దీనికి ఏం పెద్దగా మనం కష్టపడిపోక్కర్లేదండి. దానికి అడిగిన డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్పుడు అది బ్యాంక్ దృష్టికి వెళ్తుంది అన్నమాట అండి. బ్యాంకుల వాళ్ళు మనకేంటంటే కాల్ చేసి పిలుస్తారు. మనం వెళ్ళిన తర్వాత అప్పుడు మన డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు మన షాప్ ఎక్కడ ఉందో, మనం ఎక్కడ బిజినెస్ చేస్తున్నామో ఏంటి అని అన్న విషయాన్ని అయితే కనుక వాళ్ళు తెలుసుకోవడానికి అధికారులు మనకు వచ్చి చెకింగ్ చేస్తారన్నమాట అండి. చెకింగ్ చేసి అప్పుడు మనకి అర్హత ఉందో లేదో తెలుసుకొని దీన్ని మళ్ళీ వాళ్ళు అంటే ఈ వెరిఫికేషన్ అంతా కూడా మండల పరిధిలో అయిపోయిన తర్వాత అప్పుడు బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు ఎలిజిబుల్ అన్న విషయాన్ని అయితే కనుక క్లియర్ చేస్తారన్నమాట అండి.
దీనికి అప్లై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. సబ్సిడీ లోన్స్ అనగానే రేషన్ కార్డు ఉండాలన్నమాట అండి, కంపల్సరీ. ఆధార్ కార్డు ఉండాలి. ఎందుకంటే ఇది బీసీని తర్వాత ఓసీ అంటున్నారు కనుక, ఈడబ్ల్యూఎస్ అంటున్నారు కనుక కంపల్సరీ కూడా మనకు స్టేట్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి. అలాగే ఓసీ వాళ్ళకైతే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వెంటనే చేయించుకోండి మీరు. అలాగే మీ బ్యాంక్ బుక్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏవైనా వెహికల్ అంటే మోటార్ వెహికల్కి సంబంధించి ఏమైనా తీసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మీరు ఎక్కడైనా ఇదివరకు ట్రైనింగ్ పొందినట్లయితే ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే కనుక, దివ్యాంగులు ఉంటే కనుక వాళ్ళు సదరం సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి, వీటన్నిటితో పాటు అన్నమాట. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ని గత ప్రభుత్వంలో ఎవరైనా తీసుకున్న వారు ఉంటే కనుక దాన్ని అప్డేట్ చేయించి రెన్యువల్స్ వస్తున్నాయన్నమాట అండి. దాన్ని అవి మీరు కొత్తగా తీసి ఉంచుకోండి. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా క్యాస్ట్ ఇన్కమ్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి కనుక. అలాగే మీకు ఇప్పుడు నేను సైట్ ఓపెన్ చేసి దీనికి ఎంత వయసు ఉండాలి, ఓసీ వాళ్ళకి ఏంటి అర్హత, బీసీ వాళ్ళకి ఏంటి అర్హత, అలాగే ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అన్న విషయాన్ని మీకు డీటెయిల్గా చూపిస్తానండి. ఎవరైతే ఇదివరకు కూడా నేను పెట్టాను, చూపిస్తానండి. అలాగే ఈ వెబ్సైట్ లింక్ని మీకు ఈజీగా ఉండడానికి డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. ఇప్పుడు మనము డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా చూద్దామండి. నేను ఎలా అప్లై చేయాలి ఏంటి డీటెయిల్గా చెప్తాను. అలాగే రిక్వైర్మెంట్స్ కూడా ఇంకా అక్కడ ఏమైనా ఇచ్చారేమో చూద్దామండి. వీటన్నిటితో పాటు ఏ లోన్ తీసుకోవాలన్నా సరే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాలంటే ఉద్యమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతున్నారు అన్నమాట అండి. ఉద్యమ్ సర్టిఫికేట్ లేకుండా ఏ లోన్ కూడా ఇష్యూ అవ్వట్లేదు కనుక మీ దగ్గర ఇప్పుడు ఉద్యమ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. అలాగే మామూలుగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కాదండి, డ్వాక్రా మహిళలకు కూడా ఇప్పుడు ఉద్యమ్ సర్టిఫికేట్ లేకపోతే డ్వాక్రా గ్రూపులకి లోన్స్ కూడా రావట్లేదు అన్నమాట. సో ఉద్యమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో లేదో చూసుకోండి. వీటన్నిటితో పాటు దాన్ని కూడా కంపల్సరీ అడుగుతారు అన్నమాట అండి. ఎందుకంటే మనం ఏ బిజినెస్ చేస్తున్నాం ఏంటని. దాంతోపాటు లేబర్ సర్టిఫికేట్ కూడా మిమ్మల్ని అడుగుతారు అన్నమాట అండి. ఎందుకంటే లేబర్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట అండి. మీరు ఏ ఇంట్లో పెట్టుకున్న, షాప్ పెట్టుకున్న, ఎక్కడ మెయింటైన్ చేస్తున్నా దానికి సంబంధించి ఆ ఫర్మ్కి సంబంధించి ఒక లేబర్ లైసెన్స్ అనేది కూడా ఉండాలన్నమాట అండి. ఈ వీటన్నిటితో పాటు లేబర్ లైసెన్స్, ఉద్యమ్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాంకుకి మనకు లోన్కి వెళ్ళినప్పుడు వీటితో పాటు వీటిని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో మరి ఇప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గూగుల్ ఓపెన్ చేసి మీరైతే ఓబీఎంఎంఎస్ ఏపీ అని టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ మాట అండి ఏపీసీఎస్ఎఫ్ఎఫ్ మాట అండి, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ మాట. ఇది మనకి సబ్సిడీ లోన్స్ అన్నీ కూడా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే దీనిలోనే ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్ నేనైతే కనుక మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరైతే కనుక అది సేవ్ చేసుకోండి. ఇందులోనే మాట అండి ఇది అన్ని వర్గాల వారికి కూడా ఈ వెబ్సైట్లోనే లోన్స్కి సంబంధించింది ఇస్తారన్నమాట అండి. మీరు ఇంట్లో ఉండి మీరు అప్లై చేసుకోవచ్చు మాట అండి. చూస్తారు కదా, బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ అలాగే ఈబీసీ అండ్ కాపు కార్పొరేషన్ మళ్ళీ వేరేగా ఉంటుంది మాట అండి. ఈబీసీలోని బ్రాహ్మణ్కి, క్షత్రియకి, కమ్మ, రెడ్డి, వైశ్య వాళ్ళకి ఉంటుంది మాట అండి. వీళ్ళకి అంటే ఇప్పుడైతే కనుక ఓసీకి బీసీకి వచ్చింది, ఇంకా ఉండుండి దీని తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మైనారిటీ వాళ్ళకి అలా 1 by 1 ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఒకేసారి ఓపెన్ అయితే మనకి సిస్టమ్ ప్రాబ్లం వస్తుందని. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అని నేను చెప్పాను కదండి. మినిమం ఏంటంటే 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలండి బీసీ కార్పొరేషన్ లోన్కి అయితే. అలాగే ఓసీ వాళ్ళకైతే కనుక 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు అయితే కనుక ఉండాలండి. ఇంకా ఇందులోనైతే డేట్ అయితే అప్డేట్ చేయలేదండి. ఇది సోమవారం నుంచి ఓపెన్ అవుతుంది, మార్చి 10. ఇంకా మిగిలిన 16 జిల్లాలకి కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు అన్నమాట అండి. ఎందుకంటే ఆల్రెడీ గతంలోని ఎలక్షన్స్కి ముందు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ముందు 10 జిల్లాలకు ఓపెన్ చేస్తారు కనుక ఇప్పుడు ఈ 16 జిల్లాలకి కలిపి ఓపెన్ చేస్తారన్నమాట అండి. ఇక్కడ క్యాస్ట్లో మీరు కానీ కొట్టినట్టయితే కనుక బీసీ అని కొట్టినట్టయితే ఇక్కడ సబ్ క్యాస్ట్లో అన్ని క్యాస్ట్లకు సంబంధించి వస్తుంది అన్నమాట అండి. అలాగే ఓసీలోని చాలా ఇచ్చారు చూసుకోండి. ఇది అందరికీ సంబంధించిన కనుక అన్ని రకాల వర్గాల సబ్ క్యాస్ట్లకు సంబంధించి ఉంటుంది అన్నమాట అండి. ఇది మనం ఇప్పుడు క్యాస్ట్లోని బీసీ అని పెట్టి బీసీ ఏ వాళ్ళకి, బి వాళ్ళకి, సి వాళ్ళకి, ఈ వాళ్ళకి, డి వాళ్ళకి అందరికీ మాట. అలా ఓసీ కానీ పెట్టామనుకోండి, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అన్నీ ఒకే దాంట్లోకి వస్తుంది. సబ్ క్యాస్ట్లో కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట, ఆ పేరుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇదైతే కనుక చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చండి. మీరు మీ పేరు, ఆధార్ కార్డులో ఉన్నలాగా పేరు, తర్వాత మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్కి లింక్ అయింది, దానికి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీ ద్వారా మళ్ళీ లాగిన్ అయితే బ్యాంక్ డీటెయిల్స్, మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది అన్నమాట అండి. ఇదివరకు ఎప్పుడైనా తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి అన్నమాట అండి. అప్లికేషన్లోని కరెక్షన్ చేసే ఆప్షన్ అయితే లేదు కనుక మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, కరెక్షన్స్ లేకుండా. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.